अस्मद्गुरुभ्यो नमः। श्रीमौद्गल्य श्रीवत्सगोत्रजातौ श्री अप्पलार्यरत्नमार्य तनुभवौ द्वौ श्रीमच्छटारिचरणाम्बुज चञ्चरीकौ श्रीरङ्गरामानुज देशिकौ स्तुमः। భగవద్బంధులరా, పద్మశాలకి స్వాగతం. ఋగ్వేదంలోంచే ఒక అత్యంత సులభముగా చదవగలిగిన ఒక మంత్రం కార్యసిద్ధికి అంటారు. అది ఇంతకుముందు చెప్పుకున్నాం మనం. ఇప్పుడు మరొకటి అలాంటి మంత్రమే అదే భాగంలో ఋగ్వేదంలో నరఘోష తొలగడానికి, శత్రువులు నశించడానికి చాలా సులభమైన మంత్రం. ఇష్టదైవం ముందు నేతి దీపం కానీ అలాగే ఆముదం దీపం కానీ ఉంచండి. ఉంచి ఈ మంత్రాన్ని కొన్నాళ్ల పాటు, అంటే 90 రోజులు అలాగా రోజుకి 11 సార్లు చాలు. తర్వాత నివేదన ఏమన్నా పళ్ళు లేదా డ్రై ఫ్రూట్స్ అయితే మంచిది అని అంటారు. లేదు పాలు, తేనె, పాలల్లో ఓ 2 తేనె చుక్కలు వేసి నైవేద్యం పెట్టండి, ఆరగింపు చేయండి, ఫలితం లభిస్తుంది. ఏమిటది? యం రక్షంతి ప్రచేతసః వరుణో మిత్రో అర్యమా నూచిత్ సదభ్యతే జనః. మళ్ళీ అంటే వేదమంత్రాలని చెప్తూ కూడా ఏం చేస్తున్నాం? సులభముగా పలకగలిగినవి మాత్రమే ఇక్కడ మీకు అందించే ప్రయత్నం చేస్తున్నాం. పురాణాల్లో ఉన్నాయి చాలా విశేషమైనవి, అవి కూడా వీటికి సంబంధించినవి. చాలామందికి ఆ సమాసాలు ఇలాంటివన్నీ ఉంటే తప్ప అది మంత్రంలా అనిపించదు, బీజాక్షరాలు ఉంటే తప్ప అనిపించదు. కానీ అలాంటివి చెయ్యాలంటే కొన్ని నియమాలు. వేదం కూడా స్వరంతో చదవాలంటే దాని నియమం ఉంది. ఇక్కడ వీటికున్న విశేషం ఏంటంటే వచనంలా చదవచ్చును, మామూలు శ్లోకంలా చదువుకోవచ్చును. అది అలాగే కొన్ని అక్షరాలు తేడా ఉన్నట్టుగా అనిపించినా అది అలాగే పలకండి, అది వ్యాకరణ సూత్రం ప్రకారం ఉంటాయి. ఏమిటది? యం రక్షంతి ప్రచేతసో వరుణో మిత్రో అర్యమా నూచిత్ సదభ్యతే జనః. ఇదేమిటంటే యం రక్షంతి, ఎవరినైతే రక్షిస్తారో, ప్రచేతసః, ప్రాచేతసులు అంటే దీనికి 5-6 అర్థాలు చెప్తారు. మనం మామూలుగా చెప్పుకున్న అర్థం ప్రకృష్టమైన చైతన్యం కలిగిన వాళ్ళు, ఎప్పుడూ ఉత్సాహవంతులైన వాళ్ళు. ఆ మహానుభావులు ఎవరు? వాళ్ళు వరుణ. వరుణో వరుణ విసర్గలే, అది వ్యాకరణం వల్ల దీర్ఘ అలా వస్తుంది ఓకారం. వరుణ మిత్ర అర్యమా. మిత్రుడంటే సూర్యుడు, అర్యమ అంటే సూర్యుడు ఒక భాగమే, ఒక సూర్యుడే. ఆయన ఏమిటి? అర్యముడు అంటే ధనములకు అధిపతి అని. అంతేకాదు దానములకు అధిపతి అర్యమా. నూచిత్ సదభ్యతే, నూచిత్ సదభ్యతే జనః. వాళ్ళు ఎంత సులభంగా శత్రువులను తొలగిస్తారు అంటే మీరు ఊహించలేనంత బాగా తొలగిస్తారు, అంత గొప్పగాను. రాత్రిళ్ళు గుడ్లగొప్ప కూస్తుంటుంది, ఏమిటి మా అందేమిటి అనుకుంటాం. సూర్యకిరణం పడగానే ఉదయం ఆ తటుకున ఆగిపోతుంది. ఎవడమ్మన్నాడండి? ఎలా అయిందండి అది? అది విచిత్రం అన్నమాట. అలాగే శత్రువులన్న వాళ్ళని అంత త్వరగా తొలగించగలిగిన వాళ్ళు యం రక్షంతి ప్రచేతసో వరుణో మిత్రో అర్యమా నూచిత్ సదభ్యతే జనః. ఇది శ్రద్ధగా చదువుకోండి. చెప్పాం కదా, 11 సార్లు. సాంప్రదాయం ఉండి లేదా మాకు ఉమ్మడి ఆచారం అన్నీ ఉన్నాయన్న వాళ్ళైతే 27 సార్లు చదవండి. చక్కగా ఆరగింపు నైవేద్యం ఏంటంటే పళ్ళు లేదా ఎండు ద్రాక్ష లాంటివి పెట్టుకోండి, ఫలితం లభిస్తుంది. ఆ తర్వాత మీకు సరైన ఫలితం లభించిన తర్వాత దగ్గరగా ఉన్న దేవాలయానికి వెళ్ళి ఆరాధన చేసుకోండి, సరిపోతుంది. ఇక ఇంకొకటి, మీరు
విహ్వల స్థితిలో ఉంటే, అంటే కొంచెం ఇంగ్లీష్లో చెప్పాలేమో, డెస్పరేట్ సిచ్యుయేషన్, ఏమి చెయ్యాలో తెలియని స్థితిలో ఉన్నట్టే దాంట్లోంచి బయటపడడానికి కూడా ఒక చక్కటి మంత్రం ఉంది. ఆఘా గమ్యది శ్రవత్ సహస్రణీభి ఊతిభి వాజేభి ఉపనోహవం. యది శ్రవత్, చాలా గొప్ప కీర్తి కలిగిన ఆ ఇంద్రుడున్నాడే, నహ హవం, మా ఆహ్వానం ఎంచుకుంటాడు. మేము హవం అంటే, హవనం అంటే యజ్ఞం ఇదంతా ఉంది. హవం అంటే మా స్తోత్రం, మా ఆహ్వానాన్ని సహస్రిణీభి ఊతిభి, వేలాది రక్షణలతోటి, అంటే ఎన్ని రకాల రక్షణలు కావాలో అన్ని రకాల రక్షణలతోటి సహా, వాజేభి, భోజనములతో, అంతేకాదు భోగములతో, వాజశబ్దానికి అర్థం అన్నమనుంది, భోగమనుంది, సంపదలతోటి. ఆగా ఆగమత్, అతడు వస్తాడయ్యా. ఆగా అంటే తప్పనిసరిగా వేగంగా వస్తాడు. మనకి తెలుగులోనూ సామెత చెప్తుంటారు వాళ్ళు, తెలుగు ఆఘమేఘాల మీద వచ్చాడని చెప్పి. ఆఘమేఘాలు ఏమిటి? మేఘం మీదే వచ్చాడు. ఆగా మేఘ, మేఘము ఎలా అయితే వేగంగా వెళుతుందో అలాగే గా మనకి రక్షణ కలిగించడానికి, శత్రువును తొలగించడానికి అలా వస్తాడు. ఆ బాగుగా వచ్చును, అదనమాట. ఆగా ఆగమత, అవశ్యము వస్తాడు ఆయన. మళ్ళీ ఒక్కసారి ఇది చెప్పుకుందాం. యది శ్రవత్ ఆఘాగమద్యది గమద్యది శ్రవత్ సహస్రిణీభి ఊతిభి వాజేభి ఉపనో హవం. అలాంటి వాటితోటి, వేల రక్షణతోటి, భోగములతోటి మన దగ్గరికి వస్తాడు ఇంద్రుడు. ఆ ఇంద్రుడికే ఇంకొక మంత్రం కూడా చెప్పారు. ఇక్కడ ఇంద్రుడంటే పరమాత్మ. ఆ పరమాత్మ అంటే ఎవరెవరి భావంలో వాళ్ళు ఉంటారు కదా, అంచేత వాడి ఇష్టదైవం అని చెప్పుకుందాం. అది విశేషం. ఇంద్రవాజేషు నో హవ నో అవ సహస్రప్రధనేషు చ ఉగ్రాభి ఊతిభి. పదాలన్నీ సాధారణ పదాల్లో ఉన్నాయి, మంచి లోతైన అర్థము. ఇంద్ర వాజేషు నహ అవ, మంచి మంచి భోగములతోటి మమ్మల్ని రక్షించడానికి రావయ్యా. ఇంద్ర వాజేషు నహ అవ సహస్ర ప్రధనేషు చ, చాలా ప్రఖ్యాతి వహించిన, లోకంలో కీర్తి పొందేలాంటి వేలాది సంపదలు, వేలాది రక్షణతో సహా నువ్వు రావయ్యా. ఉగ్రభి ఊతిభి, ఉగ్రుడా అంటే కోపం కలిగిన వాడని కాదు, ఉగ్రం అంటే ఉన్నతికి చెందినవాడ, రక్షకుల లోపల చాలా శ్రేష్ఠుడివి. అలాంటివి ఉగ్రాభి ఊతిభి, భయంకరమైన యుద్ధాల్లో ఉన్నప్పుడు మాకు రక్షణగా నువ్వు ఉండాలయ్యా. ఎన్ని సమస్యలున్నా ఆ సమస్యలని తీర్చగలిగిన మహానుభావుడివి నువ్వు, నిన్ను ప్రార్థిస్తున్నాం. ఇంద్ర వాజేషు నో అవ సహస్ర ప్రధనేషు చ ఉగ్రాభి ఊతిభి. ఇక్కడ కూడా ఇష్టదైవం ముందు వీలైతే ఏం చేయాలంటే, అర్జునుడికి ఉపదేశం చేస్తున్న కృష్ణుడు ఆ సన్నివేశం ఉంటుంది కదా, ఆ చిత్రపటమైనా పెట్టుకోండి. రామచంద్ర స్వామి పట్టాభిషేక సందర్భం అదైనా పెట్టుకోండి, శ్రద్ధగా చదవండి. అత్యుత్తమం ఏమిటి అంటే, పాలు తేనె కలిపి పెట్టండి, ప్రసాదంలా తీసుకోండి, క్షేమం కలుగుతుంది. ప్రత్యేకించి మీ నక్షత్రం ఉన్న రోజునైతే ఇది 108 సార్లు చదివితే మంచిది. ఆ రోజుని క్షీరాన్నము, పరమాన్నం నైవేద్యంగా పెట్టండి. ఆరాధన, నైవేద్యమని ఆరాధన, ఆరగింపు నండల్లో ఉద్దేశం ఏమిటి? మా ఆకారం ఒకలా ఉంది, ఆ పదం వాడకపోతే కొంతమంది కోపాలు వస్తాయి, అందుకని చెప్తున్నావు. అది కారణం, ఇది సాంప్రదాయం. అలాగే తర్వాత మనలో ఆత్మవిశ్వాసం తక్కువగా ఉన్న పిల్లలు వాళ్ళు ఉంటారు, వాళ్ళకి ఆత్మవిశ్వాసం పెంపొందింపచేయాలి. ఎలాగా? సఖ్యేత ఇంద్ర వాజినో మా భీమ
శవసస్పతే త్వాం అభిప్రణోనుమో జేతారం అపరాజితం. ఎందుకు ఆత్మన్యూనతాభావము? మనం ఎదగలేవేమో, ఏతాళ్ళు పోటీ పడలేమేమో, ఇలాంటి భావన. ఈ ఆత్మన్యూనతాభావము అది పోవడానికి, స్థైర్యం రావడానికి, అంటే ఇన్ఫీరియారిటీ కాంప్లెక్స్ పోవాలి, ఆ డెస్పరేట్ మూడ్లోంచి బయటికి రావాలి, ఆత్మవిశ్వాసం కలగాలి, నేను చెయ్యగలను అన్న డింట్ అంటారు ఇంగ్లీష్లో. అది రావడం కోసం చెయ్యండి. సఖ్యేత, మేము సఖ్యేత, సఖ్యే తే అని సఖ్యేత అని వస్తున్నది. ఓ ఇంద్రుడా, నీతోటి ఉన్న స్నేహం చేత, నీతోటి ఉన్నటువంటి కలయిక చేత, నీ రక్షణ చేత ఇంద్ర వాజిన మా భీమ శవసస్పతి. మేమంతా వాజిన అంటే సంపదలన్నీ పొందుతాము, భోగములన్నీ పొందగలము. అలాంటి వాళ్ళం మేము. మా భీమ భయపడమయ్యా ఎట్టి పరిస్థితుల్లోనూ. శవసస్పతే మహాబలశాలి. శవస శబ్దానికి అర్థము బలము అని అర్థం. శవసస్పతే త్వాం అభిప్రణోనుమో, నీకు అభిముఖంగా ఉండి నమస్కరిస్తున్నావయ్యా. అభిప్రణోనుమో జేతారం అపరాజితం, అన్ని చోట్ల జయించగలిగిన వాడివి. అపరాజితం, ఎవరి చేత కూడా జయించబడని వాడివి నువ్వు. అంటే మీరు వేళాకోళం చేస్తారు. మరి రాక్షసులంతా ఇంద్రుని దావగొట్టారు కదండి. ఆ కథలలో అంతరార్థం ఆ పురాణ పండితులను అడిగి తెలుసుకోండి. ఈ ఇంద్ర శబ్దం అన్నది పరమాత్మ స్వరూపంగా వేదంలో చెప్పబడింది. చాలామంది ఇదే అంటారు, విష్ణువు శివుడు ఎక్కడా లేటండి, వేదంతో ఇంద్రుడే కదండి ఉన్నది. అక్కడ ఎందుకుంది, ఇంద్ర శబ్దం ఎందుకు ప్రయోగించారు, అక్కడ వ్యాఖ్యానాలు చూసుకుంటే తెలుస్తుంది. ఇది అందుకని మీకు దగ్గరగా తీసుకొద్దామని ఈ ప్రయత్నం చేస్తున్నాం. సఖ్యేత ఇంద్ర వాజినో మా భీమ శివసస్పతి త్వాం అభిప్రణోనుమో జేతారం అపరాజితం. ఇది శ్రద్ధగా చదవండి, మంచి ఫలితం లభిస్తుంది. ఆత్మవిశ్వాసం పెంచుకోండి, చక్కగా మీకున్నటువంటి అడ్డంకులన్నీ తొలగించుకోండి. స్వస్తి.